ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందట్ట మాట్లాడుతాండవు? యాక్సిడెంట్ చేసి ఉండదు నేను. మరి లేకపోతే ఏంటి? అర్జున్ బావేమో తనే యాక్సిడెంట్ చేసినట్టు ఎప్పుడు డల్ గా ఉంటారు. నువ్వేమో ఏ యాక్సిడెంట్ చెయ్యనట్టు ఎప్పుడు కూల్ గా మాట్లాడుతావు. అందుకే నాకు డౌట్ రైజ్ అయింది. అయినా యాక్సిడెంట్ చేసి కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు బావా? అర్జున్ బావ ప్రాబ్లమ్స్ అన్నింటికి కారణం నువ్వే గనక యాక్సిడెంట్ చేయకపోతే మా బావకు ఆ దుర్గని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ ఏంటి? ఓ పాపా, మాట్లాడింది చాలు, పోయి పని చూసుకో. నేను మాట్లాడుతున్నది మా బావ గురించి. నేను చెప్పేది నీ గురించి. నీకు బావ కంటే ముందు ఆడు మా అన్న. ఆడు ఎవరిని చేసుకోవాలా, ఏం చెయ్యాలా అనేది మాకు తెలుసు. పోయి మీ అత్తతో ఎవరని చెప్పుకో. ఏం యూ? నాకు తెలుసు. VWXYZ కరెక్టా? పోమ్మా పో. ప్రతి దానికి అడ్డుమొస్తావు. అన్నా, ఇది బాధపడే టైం కాదునా. పెళ్ళంటే ఎట్లుండాలా? అసలు కృష్ణరాజు కొడుకంటే ఎట్టా ఉండాలా? రచ్చ రచ్చ ఉండాలా. డప్పులు సిరిగిపోవాలా, రోడ్లు పగిలిపోవాలా, డాన్సులతో అదిరిపోవాలా. నీలా ఉండడం అందరికీ సాధ్యం కాదులేరా. ఆ యాక్సిడెంట్ ఆ రోజు నువ్వు చేసుంటావనే విషయం మర్చిపోనా? నువ్వే ఆనందంగా ఉంటావు. మొహం అట్ట పెట్టింది చాలేగానే చూడలేకపోతున్నాను. కొంచెం నవ్వునా. అరే అరే అదిగో ఇట్లా ఉండాలా. రేపే లగ్నపత్రికలు రాసుకుందాం అంటున్నారే. ఇప్పటికిప్పుడు ఎలాగండి అనంటే ఏం పర్లేదమ్మా నేను చూసుకుంటానంటున్నారు. నువ్వేం కంగారు పడకమ్మా. ఈ ముహూర్తాల వరకు ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. మన 2 కుటుంబాలు ఉంటే చాలు. అయినా కాని ఆడపిల్లవాళ్ళం, మన వైపు నుంచి మనం కూడా ఏదన్నా చెయ్యాలి కదమ్మా. నువ్వు దేని గురించి బాధపడకమ్మా, నేను చూసుకుంటాను కదా. అక్క, ఇదిగో. అత్తయ్య, అత్తయ్య, వదినా, అత్తయ్య. ఫోటోలో ఉన్నవాడెవడో గుర్తుపట్టినావా? ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడద్దు. నేను దీన్ని అడుగుతున్నాను, ఇదే సమాధానం చెప్పాలి. ఏయ్, ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టినావా? ఏమే, నా బిడ్డ అంటే ప్రాణం అన్నావు, వాడు లేకుండా బ్రతకలేను అన్నావు. మీ అన్నయ్య నా కొడుకు 2 కళ్ళు అన్నావు. ఇప్పుడు ఏమయ్యాయే ఆ మాటలన్నీ? అవన్నీ నిజం కావా? నీ మనసులో నుంచి వచ్చినవి కావా? చెప్పవే, చెప్పు. ఏమైంది అత్తయ్య? ఇంకా ఏం కావాలే? నా బిడ్డ చనిపోయి 3 వారాలు కూడా కాలేదు. ఇంతలోనే దీని మెళ్ళో 3 ముళ్ళు వేయించడానికి సంబంధాలు చూడడం, ముహూర్తాలు పెట్టేసుకోవడం. ఏం చేస్తున్నారా మీరంతా? ఏమి దుర్గా, నేను నిన్ను కోడలనుకున్నాను కదే, నా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే. అమ్మా దుర్గా అలాంటిది ఇలాంటిదని మా వాడు చెప్తుంటే నా బిడ్డకి ఇంతగా నచ్చింది అనుకున్నాను. ఎంతో గొప్పదాని అనుకున్నాను. ఇదా నీ బుద్ధి? ఒకవేళ మీ అమ్మ చేసుకోమంది అనుకో, నీ బుద్ధి ఏమైంది? ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటావు? నువ్వు నా బిడ్డని ప్రేమించావనుకున్నానే, డబ్బుని ప్రేమిస్తావనుకోలేదు. వాడు అలా చనిపోయాడో లేదో,
ఇంతలోనే నీ మనసు ఎలా మార్చుకోగలిగావే? ఇదేనా నీ ప్రేమ? చెప్పవే, చెప్పు. గట్టిగా 4 రోజులు తిరగక ముందే నీ ప్రేమని మర్చిపోయి ఆ హంతకుడింటికి కోడలవ్వడానికి సిద్ధమయ్యావు. నిజంగా నా కొడుకు చచ్చిపోయి అదృష్టవంతుడైపోయాడే. నీ బుద్ధి ఇలాంటిదని తెలుసుంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు. బతుకి పేదోళ్ళైనా బుద్ధిలో ఉన్నోళ్ళు అనుకున్నాను, కానీ డబ్బు కోసం గడ్డి తినే మనుషులని ఇప్పుడు అర్థమైందే. అత్తయ్య, అక్కేమి కావాలని చేసుకోవడం లేదు. గత్యంతరం లేక ఇలా చేసుకోవాల్సి వస్తుంది. అయినా ఈ రోజు కాకపోతే రేపైనా అక్కని ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అవునత్తయ్య, కార్తీక్ బావ చనిపోయినందుకు మాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? ఎక్కడుందే బాధ? ఎక్కడుంది? ఎవరి మొహాల్లో ఉంది బాధ? ఎవరి గుండెల్లో ఉంది? నా కొడుక్కి మీరు ఏమీ కారు. పెళ్లి చేసుకునుంటే ఇది పెళ్ళమయ్యేది, నువ్వు మరదలయ్యేదానివి. కానీ ఇది నా కొడుకుని ప్రేమించానని నమ్మించింది. నా కొడుకు దీన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. దీనితోనే బ్రతుకు, దీనితోనే చావు అనుకున్నాడు. అలాంటిది వాడు చనిపోయిన విషయాన్ని ఇంత త్వరగా మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందే. దీనిది ప్రేమ? ఇది ప్రేమ కాదు, స్వార్థం. స్వార్థం. అత్తయ్య, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. కార్తీక్ చనిపోయిన బాధలో మా అక్క పిచ్చిదైపోయింది. సరే, ఏదో ఒక సంబంధం వచ్చింది, కనీసం ఆ పెళ్లి చేసుకుంటే అయినా తను బాగుంటుంది అనుకున్నాను. జరిగిన విషయాన్ని మెల్లమెల్లగా మర్చిపోతుందని మేమే ఈ పెళ్లి కొప్పించామత్తయ్య. నా బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి ఇది పెళ్లి పెటాకులు లేకుండా తిరగాలని నేనెప్పుడు కోరుకోలేదే. ఈ రోజు కాకపోతే రేపైనా మీ అక్కకి పెళ్లి జరిపించాలని నాకు కూడా తెలుసు. కాకపోతే నా కొడుకు చావుకి కారణమైన ఆ ఇంటి బిడ్డను కాదు చేసుకోవాల్సింది. వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తానంటే నేను మాత్రం ఒప్పుకోను. దయచేసి నన్ను అర్థం చేసుకో అత్తయ్య. కార్తీక్ అంటే నాకు ప్రేమ లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? నేనెందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నానో, ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడు నీకు చెప్పలేను. నిజంగా నువ్వు నా కొడుకుని ప్రేమించుంటే, నీ ప్రేమ అనేది నిజమై ఉంటే, ఎవరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా పొరపాటున కూడా నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోకూడదు. లేదని నువ్వు పెళ్లి చేసుకున్నావా, నిన్నే కాదు నీ ప్రేమను కూడా అనుమానించాల్సి వస్తుంది. అందుకే నా కొడుకు ఫోటో తీసుకొచ్చి నీ నట్టింట్లో పెట్టాను.